హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ ముందుకి సరికొత్త సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో అయితే మీకు పర్మనెంట్ గా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ సాలరీ 50,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే లేదనమాట. సో గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి అందరూ కూడా అయితే జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్స్ అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. సో కాబట్టి చివరి వరకు చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో 24th February నాడైతే ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీకు ఇక్కడ వీటికి సంబంధించి ఆన్లైన్లో అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో, తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి ఉద్యోగాలు కూడా అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనకి ఇక్కడ ఎమాల్మెంట్స్ చూద్దాం. అంటే మీకు బెనిఫిట్స్ కూడా అయితే వస్తాయి అన్నమాట. సో బెనిఫిట్స్ కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకైతే మీ శాలరీతో పాటు హౌస్ రెంట్ అలయన్స్ అని చెప్పి, తర్వాత డియర్నెస్ అలయన్స్ అని చెప్పి, ఆ తర్వాత మిగతా అలయన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా అయితే వర్తిస్తుంది అనమాట. సో మనకి ముందుగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు చూద్దాం. సో మీకు ఇక్కడ స్టార్టింగ్ సాలరీ 50,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఇంటర్ పాస్ అయినా, మీరు డిప్లొమా పాస్ అయినా, లేకపోతే మీరు డిగ్రీ బీటెక్ చేసినా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాగో ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అవుతారు కాబట్టి. సో జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 27 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అయితే మీకు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికైతే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ కి అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే మనకి ఇక్కడ రిజర్వేషన్స్ కూడా అయితే ఉండడం జరిగినాయి. సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించి జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట. సో స్టెనోగ్రాఫర్ అంటే టైపింగ్ అనమాట. సో టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆ జస్ట్ టైపింగ్ ఒకవేళ రాకపోతే మీరు నేర్చుకోవచ్చు కూడా. సో 10th తర్వాత ఎవరైతే డిప్లొమా చేశారో కూడా అయితే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి అయితే మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. తర్వాత మీకు సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, రైటింగ్, గుడ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇవి ఉంటే సరిపోతుంది అంతే. తర్వాత స్క్రీనింగ్ మీకు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అయితే టెస్ట్ ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో 10 minutes పాటు ఉంటుంది టైపింగ్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీద. తర్వాత రిటర్న్ టెస్ట్ లో మీకు 2 papers అయితే ఉంటాయి. అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, తర్వాత జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలాంటివే ఉంటాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా అయితే మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే మీకు రిటర్న్ ఎగ్జామ్, అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. అంటే జస్ట్ టైపింగ్ అనమాట. 10 minutes పాటు అయితే ఉంటుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్ కి అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ మీద అయితే ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చారనమాట. సో వీటికి సంబంధించిన పోస్టులకి డియర్నెస్ అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ కూడా అయితే మీకు ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అయితే మీకు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే వర్తిస్తాయి అనమాట. న్యూ పెన్షన్ స్కీమ్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్స్, తర్వాత కంప్యూటర్ అడ్వాన్సింగ్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు వస్తాయి అనమాట. సో అదర్ కండిషన్స్ ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే ముందులో స్కాన్ చేసి ఉంచుకోండి పీడిఎఫ్ చేసుకుని. సో అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో మీ ఫోటోగ్రాఫ్స్ ని అవి కూడా అయితే స్కాన్ చేసి ఉంచుకోండి. సో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ 2 years పాటు ట్రైనింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది, ప్రొఫెషన్ పీరియడ్ అని చెప్పి. తర్వాత వీటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ అండ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు.
సో మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి, ఓబీసీ క్యాండిడేట్స్‌కి రిజర్వేషన్ షీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళిద్దరూ రిజర్వేషన్‌కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే వాళ్ళిద్దరికి మాత్రమే వర్తించడం జరుగుతాయి. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ అయితే 20 మార్చ్ లోపలైతే అప్లై చేసుకోవాలన్నమాట. కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. వెంటనే అయితే అప్లై చేసుకోండి. మీకు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో వాళ్ళు డైరెక్ట్‌గా అప్లై చేసేయొచ్చు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 ప్లస్ జీఎస్టీ అంటే ₹590 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. సో వీళ్ళైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా చేసినా, డిగ్రీ, బీటెక్ చేసినా సో మిగిలిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ఫీజ్ పే చేసి వీళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేయాలా అని చెప్పి అనుకోమాకండి. పర్మనెంట్‌గా జాబ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి జాబ్‌కి సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ నంబర్ కూడా అయితే వస్తుంది. సో మీరైతే దాన్ని నోట్ చేసుకోవాలన్నమాట. సో మీరు నోట్ చేసుకోండి. తప్పకుండా మీరు ప్రింట్ ఔట్ కూడా అయితే తీసుకోవచ్చు ఫైనల్‌గా. సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ ఎలా పే చేయాలి, ఎలా అప్లై చేయాలో కూడా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్‌కి సో వాళ్ళందరూ వీడియోలో కనిపిస్తున్న అంటే ఈ డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే మీకు అప్లై లింక్ అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే సిఎస్ఐఆర్ సంస్థ వాళ్ళ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని చెప్పి. సో అడ్వర్టైజ్‌మెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఫర్ అప్లయింగ్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఈ క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై మీద అయితే క్లిక్ చేయండి. మీరు అది క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్‌సైట్ అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో ఇదంతా మొత్తం చదివి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్, తర్వాత వీటికి సంబంధించి అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్‌కి సంబంధించి అవి కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవి కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే పీడీఎఫ్ చేసి ఉంచుకోండి. తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత మీరు ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ బై ప్రొవైడింగ్ యువర్ ఈమెయిల్ అడ్రెస్ అని ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి. సో ఇలా అయితే మీకు వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి మళ్ళీ ఆల్టర్‌నేట్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు ఆప్షనల్ ఇది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీది. తర్వాత మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టెక్స్ట్‌లో అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా అయిపోవడం జరుగుతుంది సక్సెస్‌ఫుల్‌గా. తర్వాత మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసి మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా అయితే ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు అక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయగలరో వాళ్ళు డైరెక్ట్‌గా ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే ఇందాక మనం చూసాం కదా ఈ వెబ్‌సైట్‌ని. సో మీరైతే ఇక్కడ క్లిక్ హియర్ టు డిపాజిట్ ద ఫీ వయా ఎస్‌బీఐ కలెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడైతే సెకండ్ పాయింట్‌లో ఈ క్లిక్ హియర్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టెప్స్ అయితే రావడం జరుగుతాయి. సో మీరైతే ఫస్ట్ మీరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఆన్ లింక్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో మీరైతే ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇలా వచ్చేయడం జరుగుతాయి. సో ఇక్కడ సెలెక్ట్ ఎనీ కేటగిరీ అని ఉంటుంది. సో రిక్రూట్మెంట్ ఫీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది చెప్పి ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మీ అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ వీటికి సంబంధించి ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీ ఇండివిడ్యువల్ ఉంచేసి నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ కూడా అయితే ఇచ్చి సో ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి సో మీరైతే క్యాప్చా అయితే కనబడడం జరుగుతుంది మీకు అక్కడ. సో ఆ క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసేసిన తర్వాత కంప్లీట్ పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ప్రింట్ రిసిప్ట్ అని ఉంటుంది. సో ఆ రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించి రిఫరెన్స్ ఐడి కూడా అయితే ఉండడం జరుగుతుంది. డియూ రిఫరెన్స్ ఐడి అని చెప్పి, రిఫరెన్స్ నెంబర్ అని చెప్పి. సో అది కూడా మీరైతే అప్లై చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో అయితే మీరు
దాన్నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేస్తున్నారో, ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేయకుండా ఉంటారో చూసారా, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్. సో వాళ్ళైతే డైరెక్ట్‌గా అయితే అప్లై చేసేయొచ్చు. సో ఇలా అయితే అఫీషియల్‌గా ఆన్‌లైన్‌లో కూడా అయితే అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే పే చేయొచ్చు. సో కాబట్టి తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసేవాళ్ళు ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో ఇలా అప్లై పేమెంట్ చేసేసి అప్లై చేయండి. సో అందరూ మొత్తానికైతే అప్లై చేసుకోండి. ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌కి అందరికి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కర్లేకపోతే అది షేర్ చేయండి. ఒకవేళ మీకు అప్లై చేస్తున్నా కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చాలా మందికి యూజ్ అవుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.